అందరికీ నమస్తే. గరం గరం వార్తలకు స్వాగతం. ఎట్లున్నారు అందరూ? అంత మంచేనా? చాలా వార్తలు ఉన్నాయి చూసేందుకు. ఆలస్యం చేయకుండా చూద్దాం. కానీ ముందుగాల హెడ్లైన్స్ చూసేద్దాం పారి. సూపర్ 6 లో ఏమేమి ఉన్నాయో చెప్పిన రోజా మేడం. అత్యాచారాలు, అవమానాలు, అక్రమ కేసులు, వేధింపులు, ఇవే సూపర్ 6. ఏండ్ల సంధి బతుకుతుండు వంట గ్యాస్ తాగుతూ, రోడ్ల మించి పోతుండు చేతులతోని పాకుతూ, కార్లొచ్చి ఎత్తుకపోయిండ్రు మేకలు, దావత్ల మటన్ కోసమే నానయ్య దొంగలు, చాట్ జీపీటీతోని జాతకం చెప్తున్న రాజేషు. ఇంటికి ఉంటుంది కప్పు, నీ జాతకం చెప్తుంది నువ్వు తెచ్చిన కప్పు. పులిహోరలో పులుండదు, సూపర్ 6 లో సూపర్ ఉండదు. అందుకే మన ఆర్కే రోజా మేడం సూపర్ 6 కు కొత్త పేరు పెట్టి అందులో ఏమేమి ఉన్నాయో చాలా చక్కగా వివరించింది. మరి అవేంటో సూపర్ 1 to సూపర్ 6 వరకు మేడం అడిగే తెలుసుకుందాం. మొదలెట్టుండ్రి మేడం, సూపర్ 6 లో ఏమున్నాయో ఇక. అరాచకాలు. మరి సూపర్ 2 అంటే మేడం? అఘాయిత్యాలు. ఓ, మరి సూపర్ 3 అంటే? అత్యాచారాలు. మరి సూపర్ 4 అంటే? అవమానాలు. సూపర్ 5 అంటే మేడం? అక్రమ కేసులు. ఇక సూపర్ 6 అంటే కూడా చెప్పుండ్రి మేడం. వేధింపులు. ఒక్కసారి అన్ని కలిపి చెప్పుండ్రి మేడం. అరాచకాలు, అఘాయిత్యాలు, అత్యాచారాలు, అవమానాలు, అక్రమ కేసులు, వేధింపులు, ఇవే సూపర్ 6. సో ఈ సూపర్ 6 ఇవ్వడానికి ఉత్సాహం చూపిస్తున్నాడు తప్ప మనం మహిళలకు ఇచ్చిన వాగ్దానాల్ని నెరవేర్చాలన్న చిత్తశుద్ధి వాళ్ళకి లేకపోవటం అనేది మనం అందరం కూడా గమనించాలి. ప్రతిపక్షంగా మీరు అడుగుతున్నారు సరే, తెలుగుదేశం కార్యకర్తలు అడుగుతలేరా మేడం? మరి ఇంతకు ముందు అన్ని పథకాలు వాళ్ళకు కూడా వచ్చేటి కదా. తెలుగుదేశం జనసేన వాళ్ళు లోపల ఏడుస్తున్నారు. ప్రభుత్వం వాళ్ళదేనాయే, వాళ్ళెందుకు ఏడుస్తున్నారు మేడం? ఈ కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ మహిళల్నే కాదు, వాళ్ళ తెలుగుదేశం జనసేన మహిళల్ని కూడా మోసం చేసింది. వాళ్ళ పార్టీనే వాళ్ళను మోసం చేసిందా? ఎలా? వాళ్ళకు కూడా అమ్మఒడి లేదు, వాళ్ళకు కూడా చేయూత లేదు, వాళ్ళకు కూడా ఆరోగ్యశ్రీ లేదు, వాళ్ళకు కూడా ఏ ఒక్క సంక్షేమ పథకం సూపర్ 6 లేదు. మరి ఇప్పుడు వాళ్ళ ఫీలింగ్ ఏంటంటారు మేడం? వాళ్ళు చెప్పుకోలేక కుమిలిపోతున్నారు. ఈ లెక్కన చూస్తే రాష్ట్రంలో ఏం పాలన నడుస్తున్నట్టు రోజా గారు? ఈ రాష్ట్రంలో నారావారి నరకాసుర పాలన జరుగుతోంది. మరి ఇప్పుడు ఏం చేస్తే విముక్తి కలుగుతుంది మేడం? ఒక సత్యభామలాగా ఈ నారావారి నరకాసుర ప్రభుత్వాన్ని అంతమొందించే విధంగా నడుం బిగించాలని కూడా ఈ సందర్భంగా మీ అందరినీ కోరుకుంటున్నాను. మీరేంటి మేడం, రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇప్పుడు సూపర్ 6 ఏవి అని అడిగేటందుకు నడుం బిగిస్తున్నారు. ఇక బాబు గారు ఏం సమాధానం చెప్తారో మరి. అన్నం తిని బతికేటోళ్ళని చూసినాం, పండ్లు తిని బతికేటోళ్ళని చూసినాం. ఇవేం కాకుండా జ్యూసులు, షాయిలు, కాఫీలు తాగి బతికేటోళ్ళని కూడా చూసినాం. అంతెందుకు, ఏం తినకుండా పచ్చి మంచినీళ్ళు తాగుకుంటా బతికేటోళ్ళు కూడా ఈ దునియాలు ఉన్నారు. కానీ అదే ఒక ఆయన ఇవేం తినకుండా గ్యాసు పీల్చుకుంటా బతుకుతున్నాడులా, అది కూడా వంట గ్యాసు. మరి మంట రాదా అంటే ఏమో చూద్దాం పాండ్రి. పైపుతోని పాలు తాగుతున్నట్టే ఉన్న ఈయనలా గ్యాస్ పీల్చి బతికేది. అవును, ఈయన పైపుతోని వీలుస్తున్నది కూడా గ్యాసే. కావాలంటే చూడండి, చిన్న సిలిండర్ బుడ్లు నడుం చుట్టూ ఎట్లా పెట్టుకున్నాడో. ఓ తమ్మి, గ్యాస్ తాగుడేంది చిత్రంగా? ఇంత కాదు, ఏం గ్యాసు? మన సిలిండర్ పుట్టింది. ఏంటి మమ్మీ, ఎవడు? ఓహో, ఎవరన్నా గ్యాస్ తోని పొయ్యి వెలిగించుకుంటా వంట చేసుకుంటారు. కానీ నువ్వేంది తమ్మి ఇట్లా గ్యాస్ నే పీల్చుకుంటా బతుకుతున్నా అంటున్నావు? ఏం కాదా మరి? గ్యాస్ తాగుకుంటా బతా, నాకేమో అయితే లేదు, అదే ఆరోగ్యం. వామ్మో, అది బాడీనా లేకపోతే గ్యాస్ సిలిండర్ బుడ్డీనా? అన్నట్టు రోజుకి ఎన్ని చిన్న బుడ్లు గ్యాస్ తాగుతావు ఇట్లా? మన సిలిండర్ పుట్టింది. పొద్దున ఇడ్లీ తిని పగటిలికి అన్నం తిని రాత్రికి చపాతీలు తిన్నట్టు నువ్వేంటి బ్రో పూటకో గ్యాస్ బుడ్డి తాగుతున్నావని అంటే మామూలుని కాదయ్యో. అన్నట్టు ఈయన పేరు సల్మాను. 10 ఏళ్ల కింద మహారాష్ట్ర నుంచి జగిత్యాల జిల్లా కోరుట్లకు వచ్చిండట. అమ్మా నాయన ఎవ్వరు లేకపోవడంతోని బస్టాండ్లోనే ఉంటుండట. అన్నట్టు ఈ తమ్మిని తాన ఇంకో కళ కూడా ఉన్నదుల్లో. అదేందనంటే కాళ్ళు మీదకి పెట్టి చేతులతో నడుస్తుండు. ఇట్లా 5 మీటర్ల దూరమో 10 మీటర్ల దూరమో కాదు, చెప్పుతామి ఎంత దూరం నడుస్తావు ఇట్లా? గంట సేపు ఉంటా తలకాయ మీద, చేత్తోటి 2 కిలోమీటర్ దాకా నడతా. అందుకే నువ్వులా నెత్తి మీద కాయ కాసినట్టు ఇంత బొడుసొచ్చింది. కానీ ఇటువంటి టాలెంట్ ఎంతమందికి ఉంటుందిలా? ఇప్పుడు ఈ ముచ్చట తెలిసిన కొందరు తమ్మే కడుపులంతా
అంతా గ్యాస్ పెట్టుకొని ఉన్నావు, నిప్పు దగ్గరికి ఇట్లా పోయేవు, పేలుతామని కొందరు అంటుంటే తమ్ముని గ్యాస్కు స్టవ్కు పైప్ కనెక్షన్ ఇచ్చి వంటలు కూడా చేసుకోవచ్చని ఇంకొందరు ఫన్నీగా అంటున్నారు. ఏది ఏమైనా కొన్నేళ్ల నుంచి అన్నం గిట్లా ఏం తినకుండా గ్యాస్ దాక్కుంటా బతుకుతుండు అని అంటే నమ్మలేకుండా ఉన్నది కదా అనుల్లా. అంతే, ఎవరి టాలెంట్ వాళ్ళది. మరి ఏం రాములక్క, ఏం సంగతి? నీ బిడ్డ డెలివరీ అయ్యే కొడుకా బిడ్డ? ఆ బిడ్డే పుట్టింది చెల్లె, మాకు తొలసూరు కాన్పు కాబట్టి ఏం కాదు. మరి మీ బిడ్డ సంగతి ఏంది? మా బిడ్డకు మళ్ళీ రెండో కాన్పులో కూడా కొడుకే పుట్టిండు. సరే, పక్కింటి పద్మక కొడుకా బిడ్డనా? బిడ్డే పుట్టిందట చెల్లె. అయ్యో బిడ్డనేనా అని ఇట్లా ముక్కిరుస్తారు కొందరు. ఎందుకో ఏమో కానీ ఆడవిల్లంటే ఏందో ఏమో అన్నట్టే ఫీల్ అవుతారు కదా. అయితే ఆడవిళ్లను కన్నా అమ్మ నాయనలను ఇంటికి పోయి తారీఫ్ చేసి మరీ సన్మానించిండ్రు ఖమ్మం జిల్లాల ఆఫీసర్లు. అగో చిట్టి తల్లి ఎట్లా ఆడుతున్నదో. ఏంది నాన్న బజ్జోరా బజ్జో, అమ్మ దగ్గరనే ఉన్నావు కదరా, ఎందుకురా అటు ఇటు కదులుతున్నావు? అట్లా కండ్లు మూసుకొని నిద్రపోరా. ఈ రోజుల్లో ఆడవిళ్ళ ఇంట్లో ఉండడం అంటే ఇంట్లకు సందమామను తెచ్చిపెట్టుకున్నట్టే. మీరు చాలా అదృష్టవంతులు. ఆడవిళ్ళంటే బరువు కాదు, ఇంటికి దీపమని గొప్ప గొప్ప మాటలు చెప్పి చేతికి పువ్వుల బొకే ఇచ్చి శాలువాలు కప్పి పండ్లు ఫలాలు అందజేసిండ్రు ఆఫీసర్లు. మా పాప మా ఇంటి మణిదీపం కార్యక్రమంలో భాగంగా చేసిండ్రు ఇదంతా కొందరు ఆఫీసర్లు. నేలకొండపల్లి సురేష్ నాగలక్ష్మక్కలకు ఈ నడమనే ఈ చిట్టి తల్లి ఉడితే విషయం తెలుసుకున్న ఆఫీసర్లు ఇంటికి వచ్చి ఇట్లా సన్మానం చేసి పోయిండ్రు. కానీ ప్రోగ్రాం సూపర్ ఉన్నదిలే. ఓ తల్లిదండ్రులు చూసిండ్రు కదా, ఆడపిల్లలు పుడితే ఎవ్వరు బాధపడొద్దు, సర్కార్లు కూడా మంచిగానే ఆదుకుంటాయి. మీరేం ఫికర్ కాకుండ్రి, కొడుకైనా ఒకటే బిడ్డైనా ఒకటే, సరేనా? నమస్తే సార్. నాకు లేదు రికం, నేను చెప్తా కప్పు సాముద్రికం. సార్ నేను జాతకం చెప్పించుకోవడానికి వచ్చావు అంతేగా, కూర్చో. మీకెట్ట తెలుసు సార్? జాతకం చెప్పేవాడి దగ్గరికి జాతకం చెప్పించుకోవడానికి కాకపోతే జంతికలు కొనుక్కోవడానికి వస్తారనయ్యా. నా జాతకం ఎలాగుందో చెప్పండి సార్. చెయ్యొద్దు, ముఖం చూసి చెప్తారా? అదే ముఖం వద్దు, మరి కాళ్ళు చూసి చెప్తారా? ఏంది? కాదు, కప్పు చూసి చెప్తా. కప్ప? ఎస్. మీకు టీ కాఫీ లాంటి అలవాటు ఉంటే అవి తాగిన కప్పు, మందు తాగే అలవాటు ఉంటే మందు తాగిన గ్లాస్ తీసుకురండి, వాటిని చూసి జాతకం చెప్తాం. నాకు తెలియక అడుగుతానా? తాగిన కప్పులు చూసి జాతకం చెప్పడం ఏందయ్యా? మా సాఫ్ట్వేర్ అంతేనయ్యా, తాగిన కప్పులను చూసే జాతకం చెప్తుంది. కప్పు సాముద్రికం మాది. నాకు హస్త సాముద్రికం తెలుసు, ముఖ సాముద్రికం కూడా తెలుసు, ఆఖరికి పాద సాముద్రికం కూడా తెలుసు. అయితే ఈ కప్పు సాముద్రికం ఏందయ్యా? నాకేం అర్థం కావట్లేదా? ఇంటికి ఉంటుంది కప్పు, నీ జాతకం చెప్తుంది నువ్వు తెచ్చిన కప్పు. కాలికి వేసేది చెప్పు, జాతకం చెప్పాలంటే కావాలి కప్పు. రుచికరమైంది ఆవకాయ పప్పు, నువ్వు జాతకం చెప్పాలంటే కావాలి కప్పు, అంతేనా? ఎస్. తెలుగులో ఫైర్ అంటారు నిప్పు, జాతకం సరిగ్గా చెప్పకపోతే వదిలిస్తా నీ తుప్పు. నువ్వు వెళ్ళి నీ కప్పు తీసుకురా, అప్పుడు చూడు. ఇదిగోనయ్యా, నేను కాఫీ తాగిన కప్ప, నోట్లో పెట్టుకోబాకు, దాన్ని కడగలా దాన్ని. తెలుసులే, చూడమ్మా గిలకమ్మా, తిరకాసొచ్చాడమ్మా, కప్పు తెచ్చాడమ్మా, దీన్ని చూసి ఆయన జాతకం ఏంటో చెప్పమ్మా. తిరకాసు, నీ జాతకంలో ఉందయ్యా పెద్ద కొరకాసు. ఏంటయ్యా? నీకు నీకు అప్పుందని చెప్తుందయ్యా ఈ కప్పు. అర్రా, కరెక్టే, అప్పు ఉందయ్యా నాక. చూసావా ఎంత కరెక్ట్ గా చెప్పిందో? కప్పు సాముద్రికాన్నే తప్పు పట్టావు నువ్వు ఇంతసేపు. పాపం అయ్యా పాపం. అలా అనబాకండి స్వామి, కాఫీ కప్పులు గడిగైనా పాపం మాఫీ చేసుకుంటాను. సర్లే చూడ నువ్వు. తిరగాసు, కంగ్రాచులేషన్స్ అయ్యా. ఎందుకయ్యా? నీకు తొందరలో పెళ్లి కాబోతుందని చెప్తుంది కప్పు. తొందరలో పెళ్లి కాబోతుంది? ఏం మాట్లాడుతున్నావా నువ్వా? ఈ ఏజ్ లో ఎవడైనా పెళ్లి చేసుకుంటాడా? మా ఆవిడికి కానీ ఈ విషయం తెలిస్తే ఇన్ని రోజులు బట్టలు ఉతికింది, ఇప్పుడు నన్ను ఉతకద్ది అన్నట్టు చెప్పడం మర్చిపోయా. నిన్ను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి పేరు కూడా ఈ కప్పులాగే కానే అక్షరంతో స్టార్ట్ అవుతుందట. ఎవడవా నువ్వా? చక్కటి సంసారంలో నిప్పులు పోసేలాగుండవా? అసలు నువ్వు యాడ్ చూసి చెప్తున్నావు జాతకం? చూపించు ఒకసారి. ఓడి అమ్మ బడవ, ఇదేందయ్యా? ఇదా? ఇది నేను ఎప్పుడూ చూడలా. చాట్ జీపీటీలో చూసి జాతకం చెప్తుండవా?
చాట్ జీపీటీలో జాతకం ఏందయ్యా? చాట్ జీపీటీలో తాగిన కప్పులు పెట్టి జాతకం చెప్పమంటే చెప్తుందని తెలిసి ట్రై చేశా. ఆల్రెడీ ఒకరు తెలుసుకున్నారు ఇలాగే, తెలుసా? ఏంది నిజమా? అవును, గ్రీస్లో ఉండే ఒక లేడీ వాళ్ళ ఆయనతో కలిసి తాగిన కాఫీ కప్పుల ఫోటో పెట్టి జాతకం చెప్పు అంటే చాట్ జీపీటీ చెప్పిన జాతకానికి ఆమె ఏకంగా విడాకులే తీసుకుంది ఆయనతో. ఏందయ్యా నువ్వు అనేదా? కాఫీ కప్పుల ఆధారంగా మీ ఆయనకు వేరే ఆవిడతో సంబంధం ఉంది, తన పేరు ఈ అనే అక్షరంతో స్టార్ట్ అవుతుంది అని చెప్పిందట చాట్ జీపీటీ. కథం, ఆ జాతకం చూసి కోపంతో కట్టుకున్నామే విడాకులు ఇచ్చింది ఇంటి ఆయనకు. ఏందా మనిషి తయారు చేసిన సాఫ్ట్వేర్ని నమ్మి కట్టుకున్నోని నమ్మకుండా వదిలేసిందా? చాట్ జీపీటీ అయ్యా ఇక్కడ ఇప్పుడు ప్రపంచం అంతా దీన్నే నమ్ముతుంది, ఆమె నమ్మదా? అందుకని నన్ను కూడా నమ్మించి మోసం చేద్దాం అనుకుంటున్నావా ఏంది నువ్వు? మోసం ఏముందండి, మోసం జాతకం చెప్పా అంతే కదా. ఇంతకీ మీకు కాబోయే ఆవిడ పేరు ఏమై ఉంటుందో చాట్ జీపీటీని అడగమంటావా? ఆవిడ పేరు కాదు కానీ నేను ఇప్పుడు నిన్ను కొట్టెళ్తానా లేకపోతే తిట్టెళ్తానా? అడుగు నీ జీపీటీని. నా జీపీటీ కాదు ఇది, చాట్ జీపీటీ. నేనేదో జాతకం తెలుసుకుందామని వస్తే ఏందేందో చెప్తాడు. ఎలా అలవా? అయ్యో అది కాదు తిరకాసు, ఆగు ఆగు. దొంగలంటే షెడ్డీ గ్యాంగోల లెక్క షెడ్డీలు వేసుకొని ఒంటికి నూనె రాసుకొని చెప్పులు సంకల పెట్టుకొని వంగి వంగి నడుచుకుంటూ వస్తారు అనుకుంటారు చాలా మంది. కానీ దొంగలు కూడా బాగానే అప్డేట్ అయ్యిండ్లు. కొందరు సైబర్ నేరాలు నేర్చుకొని ఫోన్లతోని పైసలు గుంజుతున్నారు. ఇంకొందరు టెక్నాలజీ తెలవని వాళ్ళు వేరే పద్ధతులు ఫాలో అవుతున్నారు. గా ఉత్తరప్రదేశ్లా కొందరు దొంగలు ఏం చేసిండ్లో చూడుండ్రి. వాయమ్మనే, ఇంత ధర కల్లా కార్ల దొంగతనానికి వచ్చిర్రు అని అంటే వీళ్ళు ధనిక దొంగలే అయి ఉంటారు. అగో కార్ల నుంచి కట్టర్ తీసుకపోతున్నారు కదా, ఇక గేటును కట్ చేసి ఏం ఎత్తుకపోతారో చూడుండ్రి. ఊర్ని మేకలు ఎత్తుకపోతున్నారు కదా, మేకలు. వీటి కోసం కార్లు వచ్చిండ్రు. మరేమైనా దావత చేసుకుందాం అనుకున్నారో లేకపోతే వీళ్ళు రోజు మేకల దొంగతనం చేస్తారో తెలియదు కానీ ఇట్లా ఎవ్వరు గుర్తుపట్టద్దని కావచ్చు ఏకంగా కార్లనే వచ్చి మేకలు ఎత్తుకపోయారు. అరే ఒకటి తప్పించుకొని పోయింది. దొంగోడు ఉరికి మరీ దాన్ని ఎత్తుకొని వచ్చిండు. వచ్చిందే మేకల కోసమే, అట్లా తప్పించుకొని పోతే ఎందుకు ఇడిచి పెడతారు? అందుకే తెచ్చి కార్లు వేసుకొని పోయిండ్రు. చూసినరా నువ్వులా ఈ దొంగ బడివేగాళ్ళు ఎంత బరి తెగిస్తున్నారో. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బాగుపట్ల జరిగింది దొంగతనం. మరి కార్లు వస్తే ఎవరు చూసినా గాళ్ళు మేకలేని దొంగతనం చేస్తారు, మేకలు దొంగతనం చేసిన వాళ్ళు ఎవరన్నా కార్లు వస్తారా అని చూసేవాళ్ళు అనుకుంటారని కావచ్చు ఇట్లా కార్ వేసుకొని వచ్చి మేకలు దొంగతనం చేసుకపోయారు. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతూనే వీళ్ళు మేకలే దొంగతనం చేస్తున్నారు అని అంటే ఆ కారు కూడా దొంగతనం చేసిందే కావచ్చు అని కామెంట్లు పెడుతున్నారు కొందరు. అయినా వీళ్ళు దొరికినాక అస్సలుగా ఇడిచిపెట్టద్దు. ఆ మేక కొమ్మలతోని గట్టిగా గుచ్చుతే అప్పుడు ఇంకోసారి దొంగతనం చేయరు. ఇక ఇవి మరి ఇయాల్టి గరం గరం వార్తలు. మళ్ళా రేపు ఇదే టైంకి ఇట్లనే మస్తు వార్తలతోనే కలుసుకుందాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి సాక్షి టీవీ. టైం యాదికున్నది కదా, రాత్రి 8:30కి మళ్ళీ పొద్దుగాల 8:30కి ఉంటాం మరి.